nowadays. పవిత్రంగా బ్రతకాలనే ఆలోచన లేదు. To live a holy life, people don't have this kind of తినాలి, thought. త్రాగాలి, సుఖించాలనే కార్యక్రమాలు కొనసాగించబడిపోతున్నారు. People are just continuing in just eating and drinking and then doing their own work. కొంతమంది అనుకుంటారు, ఎవడు నీతిమంతుడు ఉన్నాడులే అనుకుంటుంటారు. Everybody thinks who's righteous in this land. చెడిపోయిన ప్రపంచంలో తన నీతిని కాపాడుకున్న నోవాహును బట్టి దేవుడు తన కుటుంబాన్ని కాపాడారు. Noah had preserved his holiness in his righteousness in the midst of a sinful generation. పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధంగా ఉండడం గొప్ప విషయం ఏం కాలేదు. It is not a great thing to live a holy life among holy people. అందరూ పరిశుద్ధులు కాబట్టి వాళ్ళ మధ్యలో మనం పరిశుద్ధంగా ఉండడం విశేషం ఏం కాదు. Because everybody is living a holy life, it is easier to live a holy life. పాడైన ప్రపంచంలో చెడిపోయిన మనుషుల మధ్యలో మన పవిత్రతను మనం కాచుకోవాలి. It is very hard to keep ourselves holy in a sinful and a perverse generation. కాబట్టి మనం పవిత్రపరచుకోవాలి. అది బలిపీఠాన్ని తెలియచేస్తుంది. This is what the altar represents, our holiness. యాకోబు తన పిల్లలను బట్టి తన సాక్ష్యం పాడైపోయింది. Jacob's testimony was spoiled because of his children. తన కుమారులను